భాగవతంలో మనం కృష్ణుని యొక్క మరి ఎందుకంటే ఎంతో మంది దేవుళ్ళు భూమండలం మీద నడిగాడు, వారి వారి పాత్రలు చక్కగా చేసి జీవితాన్ని సార్థకం చేసుకున్నారు. కానీ అందరూ చెప్పిన దానికంటే శ్రీకృష్ణ భగవానుడు నిన్నగా చెప్పడం జరిగింది. అందరూ చెప్పినది ఏమిటి? ఇది మంచి, ఇది చెడు, ఇది చెయ్యండి, ఇది చేయమాకండి, ఇది చేయాలి, ఇది చేయకూడదు అని చెప్పి మంచి చెడు అంటే చెడ్డవారిని మంచివారిగా తయారు చేశారు వాళ్ళు. అంతవరకు చెప్పుకొచ్చారు. ఏ మహాత్ములు చెప్పినా, మనకు రాముడైనా, లేకపోతే క్రీస్తు అయినా, మహమ్మద్ ప్రవక్త అయినా, బుద్ధుడైనా, చంద్రాచార్యులైనా, ఇట్లా ఏ మహాత్ములు చెప్పినా కూడా ఇతరంగా మత ప్రవక్తలంతా చెప్పింది కూడా చెడ్డవాళ్ళని మంచివాడిగా మార్చారు, మంచివారిని కొద్దిగా మంచివారిగా చేశారు. కానీ మనకి కృష్ణ భగవానుడు బోధించే గీత కానీ ఆయన తత్వం అంతా కూడా ఏమి కావాలో చెప్పారు వాళ్ళు, కానీ ఈయన ఏమి కాకుండా ఉండాలో చెప్పిండు. అదొకటి ఆయన చెప్పిన సూత్రం. తామరాకు మీద నీటి బొట్టు అంటున్న రీతిగా నువ్వు ఏమి చేసినా కూడా దేనికి అంటకుండా ఎలా బ్రతకాలో అన్నీ చెయ్యి, దేనికి అంటకుండా ఎలా బ్రతకాలో ఆయనని చెప్పి, ఒకవేళ చెబితే అర్థం కాదేమోనని చెప్పి ఈయన చక్కగా ఇద్దరు తల్లిదండ్రులు, తల్లులెదురు తండ్రులెదురు, ఏంటి మీ అందరికీ తెలిసిన కాదు, అమ్మ రోజు చెబుతూనే ఉంటుంది. అట్లాగే 8 మంది భార్యలు, 81 మంది సంతానం, మళ్ళీ రాధ, మళ్ళీ అదనంగా గోపికలంట చెప్పడానికి మరి కోపల్లలుగా ఉన్నది. మరి పాండవులతో సఖ్యత, ఉద్ధవునితో భక్తి భావన, మరి కుశేలునితో స్నేహం, ఇట్లా ఆయన యొక్క వృత్తాంతం తెరలు ఎన్ని రోజులుగా చెప్పినా కూడా తరగనంత కథలు. ఇట్లాంటి మరి కథలన్నీ ఇవన్నీ ఆచరించి ఆయా పాత్రలకు తగ్గట్టుగా ధర్మం అంటే ఏమిటి, ఎలా నడుచుకోవాలో, ఎలా చెయ్యాలో, చేసిన వాటిని ఎట్లా వదిలించుకోవాలో వాళ్ళందరూ చెప్పింది ఏమిటంటే చేయటం. కానీ ఇప్పుడు మనం చెప్పినాననే భావన మనకు కలుగుతుంటది. కానీ నువ్వు చెప్పినానన్న భావన చెప్పినప్పుడే ఉండాలి, చెప్పేటప్పుడే ఉండాలి, చెప్పిన తర్వాత నీకు సంబంధం లేదని చెప్పింది. అది మనం తెలుసుకోవాలి. ఇది చాలా సూక్ష్మమైంది. అసలు కృష్ణుడు సామాన్యులకు అసలు ఆయన అర్థమే కాదు. ఆయనలో ఎన్నో కోణాలు ఉన్నాయి, అనేక కోణాలు తీసుకున్నారు. కానీ గీతా కృష్ణుని పట్టుకోవటం అనేది సాధ్యమయ్యే పని కాదు. ఆయన పట్టుకోవటం అంటే ఇక విశ్వం మొత్తాన్ని అర్థం చేసుకొని పట్టుకున్నట్టే లెక్క. అందుకని ఆయన అర్థం కాదు. సరే, ఎంతవరకైనా అర్థం కానీ నడుస్తుంది. కాబట్టి ఈ విధానంలో మనం కృష్ణతత్వాన్ని బాగా ప్రచారం చేయాలి, ప్రజలకు బాగా చేరువ చేయాలి అనేటువంటి విధానంలో మనం మరి కార్యక్రమాలన్నీ తీసుకున్నాం. ఇందులో ముఖ్యంగా మరి స్నేహాల విషయానికి వచ్చేసరికి టైం మనకు తక్కువ ఉంది కాబట్టి కృష్ణుడు అర్జునుడికి ఉన్నటువంటి బంధం చాలా గొప్ప బంధం. వాళ్ళిద్దరికి ఆధ్యాత్మిక ఉన్నతమైనటువంటి ఆలోచనల్ని అందుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు అర్జునుడు. నీతివంతుడు, నిజాయితీపరుడు, ఎన్ను చూపనటువంటి వాడు, పరాక్రమవంతుడు, ఆడి తప్పనటువంటి వాడు, ఏ రోజు కూడా ఎప్పుడు సత్యవ్రతుడు. ఎందుకంటే గొప్ప తపస్శీలి. అర్జునుడు క్షత్రియుడు తపస్సు ఎట్లా చేస్తాడు అంటారు. తపస్సు చేయటం అంటే వారు ప్రయోగించే యొక్క బాణం, ధనుర్విద్య అంతా కూడా తపస్సు వల్ల వస్తుంది. వాళ్ళు ఊరకరాదు. ఒక్కొక్క బాణం, ఒక్కొక్క అస్త్రం ప్రయోగించాలంటే ప్రయోగించే అస్త్రానికి కొన్ని నియమాలు ఉంటాయి. ఇప్పుడు మనం గనక కొన్ని జపాలు తపాలు చేసినట్టుగా ఆ నియమాలన్నీ కొందరు వేలు లక్షల సార్లు చేయాలి. దానికి కొంత ఎంతో నియమం ఉంటుంది. అట్లా నియమం వల్ల సాధించేదే ధనుర్విద్య. రాముడు తర్వాత మళ్ళీ భూమండలం మీద అంత ధనుర్విద్య ప్రదర్శించగలిగిన వాడు మన అర్జునుడు. అప్పటి అట్లాంటి అర్జునుడు అంటే కృష్ణుడికి భలే ఇష్టం. కృష్ణుడు అంటే అర్జునుడికి ఇష్టం కాదు, అది అందరికీ తెలుసు. కానీ వాస్తవానికి అర్జునుడు అంటేనే కృష్ణుడికి ఎక్కువ ఇష్టం, 60% ఇష్టం. నేను చెప్పగలను, భారతం మొత్తం తిరిగేశాక. ఎందుకంటే అర్జునుడు అంత అనుష్ఠానమూర్తి, అంత గొప్పవాడు. అందుకే కృష్ణుడికి ఎందుకు ఆయన ఇష్టం అంటే ఆచరించేవాడు అంటే ఇష్టం. మనం ఊరకు వెళ్ళవేస్తే కృష్ణుడు ఆయనేం పెద్దగా ఇష్టపడ్డు. నేను నీ బంధువునేగా, నేను తప్పులు చేస్తా అంటే కృష్ణుడు చుట్టూ ఉన్నదంతా బంధుత్వమే. 5 మేనత్త కొడుకులు, ఈ కుంతి యొక్క కొడుకులే ఈయనకు మిత్రులు. కానీ మిగతా వాళ్ళంతా శిశుబాలుడంతా శత్రువులు. అట్లా ఇయ్యంకులు శత్రువులు, వాళ్ళ కులము శత్రువులు, మొత్తం శత్రువులే తయారయ్యారు. ఆయనకి ఎవరయ్యా అంటే ధర్మం, ఎవరైతే ధర్మం ఉంటుందో ధర్మంగా నడుచుకుంటారో ఆయన ధర్మం పక్షం, సత్య మార్గం, జ్ఞాన మార్గం. ఆయన ఆ విధానంలో ప్రయాణం చేసేవాడికే బంధువు. కృష్ణుడు అంటే ఆయన కులానికి బంధువు కాదు, ఆయన ఏదో వారసత్వానికి బంధువు కాదు. అలాంటి గొప్ప మరి జ్ఞానం కలిగినటువంటి జ్ఞానమూర్తి, జ్ఞాన అనుష్ఠానం ఎట్లా ఉండాలో అని చేసినటువంటి వాడు కృష్ణ భగవానుడు. మరి అందుకే అర్జునుడు నన్ను ఇష్టపడేవాడు. అట్లా వాళ్ళ బంధం బాగా ఎంతగానో కొనసాగింది. మొదట మేనత్త కొడుకు కుంతి, ఆయనకి మేనత్త కొడుకు. ఆ తర్వాత మళ్ళీ శ్రీకృష్ణుని యొక్క సోదరుని
మళ్ళీ అర్జునుడికి ఇవ్వటం జరిగింది, రెండవ బంధం. ఆ తర్వాత మరి ఆ రకాల్లో బ్రహ్మాండంగా వాళ్ళిద్దరు బంధం కలిసింది. తర్వాత కురుక్షేత్ర యుద్ధంలో బ్రహ్మాండంగా ఆయనకు అనేక రకాల సూచనలు సలహాలు ఇచ్చి యుద్ధం 18 రోజుల్లో మొత్తం సగం సైన్యం అర్జునుడు కృష్ణార్జునులు ఇద్దరే ధ్వంసం చేయడం జరిగింది. ఆ రకంగా మరి కృష్ణ భగవానుడు అర్జునుని యొక్క సంభాషణ బ్రహ్మాండంగా ఉంటుంది. తర్వాత అశ్వమేధ యజ్ఞం, యుద్ధం అయిపోయిన తర్వాత అశ్వమేధ యజ్ఞం చేసిన తర్వాత శ్రీకృష్ణ అర్జునులు ఇద్దరు కూడా అప్పటికి 14 సంవత్సరాలు ఆయన బ్రహ్మచర్యం పాటించబట్టి అర్జునుడు. అయినా సరే భార్యలు మక్కువ లేదు, భార్య ఆయన ఇంటికి పోయింది లేదు, కృష్ణుడు ఇంటికి పోయింది లేదు, యుద్ధంలోనే ఉన్నారు. కానీ వీళ్ళిద్దరూ మళ్ళీ ఇంద్రప్రస్థంలో పోయి, ఎందుకంటే ఇక్కడ అష్టాపురంలో అశ్వమేధ యజ్ఞం అయిపోయిన తర్వాత ఇంద్రప్రస్థంలో పోయి అక్కడే రోజులు తరబడి ఒక 2-3 నెలలు వాళ్ళిద్దరే ఉన్నారు, ఎవరు లేదు. రేత్రం బదులు ఇదే చర్చలు చేశారని. ఈ రకంగా చర్చలు చేయటం, పగులు పోయి తక్కువ వాతావరణం, నదులమ్మటి కొండలప్పటి గుట్టలమ్మటి హాయిగా ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సేవించడం, ఇద్దరు ఎంతో సఖ్యతతో కూడుకున్నటువంటి భక్తి. మనం దేవుడు అంటే ఓ దూరంగా ఉండే ఓ నమస్కారాలు పెట్టడం కాదు. మనిషి ఇప్పుడు అమ్మ ఉందంటే అమ్మకి మనం దూరంగా ఉండటం కాదు, దగ్గరగా కావటం. దగ్గర కావటం అంటే ఏమిటి? దగ్గర కావడం అంటే అమ్మని అన్నం పెట్టడం కావాలి, ఆమె ఆలోచనలకు దగ్గరగా కావాలి, ఆమె జీవిత ఆచరణకు మనం దగ్గరగా ఉండాలి, ఆమె మనంగా మారాలి కొన్ని రోజులు. అట్లా మారినటువంటి వాడు అర్జునుడు. వాళ్ళు చాలా గొప్పగా ఎంత చెప్పినా కూడా అంత విలువైనటువంటి బంధం అర్జునుడి. అలాంటి అర్జునుడు శ్రీకృష్ణ భగవానుడు శరీరం వదిలిపెట్టి ఆయన పరమపదం వైకుంఠం చేరిన తర్వాత మరి ఆయన పోయేటప్పుడు కూడా అర్జునుడికి చెప్పండి ఇదంతా అని చెప్పి మనకి చెప్తే, అప్పుడు ఉద్ధవుడు వచ్చి అర్జునుడికి చెప్తే అర్జునుడు పోయి ఆ యొక్క ద్వారకా నగరం మునిగిపోతుందని చెప్తే వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి మరి బలరాముడిని కృష్ణుని యొక్క దేహాలు కూడా, ఎందుకంటే అవన్నీ సహజంగానే జరిగినాయి. మనం ఏదో అద్భుత కల్పాలు చెప్పుకోవాల్సిన పని లేదు. ఆయన సహజంగానే జన్మించిండు, సహజంగానే శరీరాన్ని వదిలిపెట్టిపోయింది. ఆ శరీరాన్ని అవన్నీ కూడా కార్యక్రమాలు పూర్తి చేసి అక్కడి నుంచి వాళ్ళందరినీ తీసుకొచ్చి శ్రీకృష్ణుని యొక్క మనవడికి ఇంద్రప్రస్థంలో మరి వజ్రుడు అనేటువంటి ఆయన్ని రాజుగా చేయటం జరిగింది. చేసి అక్కడి నుంచి వేదవ్యాస మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు అర్జునుడు. వెళ్ళి అరుగు మీద కూర్చొని ఎట్టునే దిగాలు వ్యాసుడి దగ్గరికి వచ్చి పలకరించింది, నేను మనవడు అలా ఉన్నామని. అప్పుడు చెప్పిన మాట ఏమిటంటే, తాత శ్రీకృష్ణునితో ఉన్న నా బంధం, ఎందుకంటే ఆయన చూపు, ఆయన మాట, ఆయన స్పర్శ, ఆయన ఆలింగనం, ఆయన నేను చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నప్పుడు సున్నితంగా మందలించే విధానం, ఇవన్నీ తలుసుకుంటా ఉంటే ఆ యొక్క అమృత స్వరూపమైనటువంటి ఆయన స్పర్శని ఇవాళ అంత పొంది ఇవాళ ఆయన లేడనే మాట నేను జీర్ణం చేసుకోలేకపోతున్నా, నాకు ఈ భూమండలం మీద బతకాలని లేదు అని చెప్పి ఎంతగో క్షోభపడ్డాడు. ఎందుకంటే ఆయన స్పర్శ, ఆయన దర్శనం ఈయన్ని అంతగా మత్తుని చేసేసింది. ఆ తర్వాత ఆయన కాదయ్యా మీకు కూడా పరిపూర్ణం టైం అయింది, మీరు కూడా బయలుదేరండి స్వర్గానికి అని చెప్పి వ్యాసుడు మాట చెప్పడం జరిగింది. ఆ తర్వాత కథ అంతా ఉంటుంది. అట్లాగే మరి ఈ యొక్క అశ్వమేధ యజ్ఞం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి స్వామి బయలుదేరే సన్నివేశం ఎంత గొప్పగా ఉంటుందో. ఎలా ఉంటుందంటే అశ్వమేధ యజ్ఞం ఎప్పుడు జరిగింది? యుద్ధం అయిపోయిన తర్వాత. యుద్ధ సన్నివేశాలు అయిపోయినాయి, తర్వాత అశ్వమేధ యజ్ఞం చేశారు, కావాల్సినంత ధనం వచ్చింది. ఇదంతా ఎవరి వల్ల వచ్చిందంటే ధర్మరాజుకి పాండవులకి కృష్ణుని వల్లే ఇదంతా మాకు సమకూరింది అని వాళ్ళు మనసా వాచ కర్మణ విశ్వసించారు. చక్కగా విశ్వసించి యజ్ఞం పూర్తయిన తర్వాత ఆ తర్వాత మరి ఎన్ని రోజులు ఉంటాడు వచ్చిన బంధువు అయినా, అందుకని నేను వెళ్ళాలి ద్వారకా, మరి అక్కడ అమ్మ నాన్న వాళ్ళు కూడా ఎదురు చూస్తుంటారు, మా రాజ్యం అంతా ఎదురు చూస్తుంది, నేను బయలుదేరుతానంటే అప్పుడు పాండవులు అందరూ కంటతడి పెట్టుకున్నారు. ఎందుకంటే ఇట్లాంటి వాడిని మళ్ళీ ఎప్పుడు చూస్తామో ఏమో అని అనిపించింది నాకు, బంధువైనా కూడా. ఆ విధానంలో ఆయన పంపించాలంటే మొత్తం రథం అంతా సిద్ధం చేసి ఆయన పంపించడానికి మొత్తం కావాల్సిన సమకూర్చి కృష్ణుణ్ణి, ఇది ఎంత గొప్ప కట్టం అంటే ఎంత గొప్పగా చిత్రీకరించండి వ్యాస మహర్షి. ఆయన బయలుదేరగానే ధర్మరాజు వచ్చి దారుకుడు అనేటువంటి మన రథసారథి, దారుకుడు కృష్ణుని యొక్క రథసారథి, ఆ రథసారథిని తప్పుకోమని ధర్మరాజు పగ్గాలు పట్టుకున్నాడు కృష్ణునికి రథం దాల్చడానికి. ఆ తర్వాత భీముడు వెనక గొడుగు పెట్టిండు, అర్జునుడు విష్ణుకర్ర తీసుకున్నాడు పెద్దది, నకుల సహదేవులు చెరొక విష్ణుకర్రలు తీసుకున్నారు. ఆ రకంగా గ్రామం మొత్తం, వాళ్ళ రాజ్యం మొత్తం ఇక్కడ నుంచి దగ్గర మన బ్రాహ్మణపల్లి దాకా స్వామిని సాగనంపి అక్కడ పోయిన తర్వాత స్వామి కిందకి దిగి అందరినీ పెద్దవాళ్ళందరికీ నమస్కారం పెట్టి పాదాలకి. కృష్ణుడికి ఎప్పుడు గర్వం ఉండదమ్మా, ఎందుకంటే ఆయన అశ్వమేధ యజ్ఞం కాదు, అంతకుముందు రాజసూయ యజ్ఞం చేసినప్పుడు కూడా
ఎవరెవరు ఏ పనులు చేయాలంటే ఏ పనులు చేయాలో అందరితో అలా పని అప్పు చెప్పిండు. కానీ కృష్ణుడికి ఏ పని అప్పు చెప్పగలడు ధర్మరాజు? ఏమి చేయాలి అంటే, ఏం చేయాలని నీ ఇష్టం కృష్ణ, నేను చెప్పేది ఏముంది నీకంటే, ఋషులందరూ కాళ్ళు కడిగిండు ఆయన. కాళ్ళు కడిగిన ఎత్తుని కలుగుకుండు. అట్లాంటి గర్వం లేనటువంటి నిగర్వి సర్వజ్ఞుడు ఆయన. ఆయన చక్కగా సాగనంపేటప్పుడు పెద్దలకి పాదాలకు నమస్కారం పెట్టి సమకాలికులందరిని అలింగనం చేసుకొని చిన్నవాళ్ళని ఆశీర్వదించి ఇక ఆయన బయలుదేరిపోతా ఉంటే ఆయన చూపు ఎంత దూరం అనేది అంత దూరం చూశారు పాండవులు. ఎందుకంటే భారతంలో అదే ఆఖర చూపు ఆఖర బంధం, వాళ్ళు మళ్ళీ కలిసింది లేదు. అందుకే అంత గొప్పగా చిత్రీకరించారు. ఎన్నిసార్లు చదివాను ఈ ఘట్టం నేనైతే, అంత బాగుంటుంది. వాళ్ళ ఆ రకంగా ఆయన వాళ్ళ రాజ్యానికి ప్రయాణమై వెళ్ళిపోవటం. ఆ తర్వాత 36 సంవత్సరాల తర్వాత మళ్ళీ కార్యక్రమం శ్రీకృష్ణ భగవానుడు ఆయన నిర్వాణం చెందడం జరిగింది. మరి ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క దాంట్లో ముఖ్యమైన వాళ్ళు ఎవరంటే ఉద్ధవుడు. ఉద్ధవుడు ఎవరు? వీళ్ళ వంశస్థుడు, వీళ్ళ కులస్థుడు, లేకపోతే భక్తుడు, సహచర్యుడు. అర్జునుడు తర్వాత మళ్ళీ ఆ స్థాయి కలిగినటువంటి వాడు ఉద్ధవుడు. ఉద్ధవుడు కృష్ణుడు ఇద్దరు రోజుల తరబడి, వాస్తవానికి సత్సంగం అంటే మనం ఏదో 100,000 మంది కూర్చొని చెప్పేది కాదు. వాస్తవానికి 100,000 మంది కూర్చుంటే ప్రసంగం అయింది, సత్సంగం కాదు. సత్సంగం అనేది మీ అంతరాల్లో నుంచి వచ్చేటువంటి సత్య ఆవిష్కరణ. ప్రవచనం అనేది మన గ్రంథాల గురించి, సాముల గురించి, సమాజం గురించి చెప్పుకునేటువంటిది ప్రవచనం. కానీ అలాంటి సత్సంగాలు చేశారు వాళ్ళు. అలా చేసే సత్సంగాలు ఉద్ధవునితో చెప్పిన మాట, సత్సంగం అనే పదం కూడా భాగవతంలో ఉంటుంది. సత్సంగం వల్ల ప్రయోజనం ఏమిటి? ఉద్ధవుడు అడిగిన మాట. సత్సంగం వల్ల మానసికమైనటువంటి ఎన్ని రుగ్మతులు ఉన్నా కూడా అన్ని తొలగిపోతాయి ఉద్ధవా. అంతేకాదు, మానసిక రుగ్మతులు ఎప్పుడైతే తొలగితే శారీరక బాధలు కూడా తగ్గిపోతాయి. ఆ రకంగా సత్సంగం వల్లే సత్య దర్శనం అవుతుంది. సత్సంగం వల్ల సత్య అనుష్ఠానం జరుగుతుంది. సత్సంగం వల్లనే నీ ఆత్మని నువ్వు దర్శించగలుగుతూ, సత్సంగం వల్లనే యశ్వం అంతా కూడా సత్యమై ఉన్నదని నువ్వు తెలుసుకోగలవు. ఆయన సత్సంగం అనేది సత్య ప్రకటన గురించి అంత గొప్పగా వాళ్ళు సంభాషణ చేయటం జరిగింది. అట్లాగే మానవుడికి 3 గురువులు ఉంటారయ్యా. 3 గురువులు ఎవరు? మొట్టమొదటి గురువు తండ్రి. తండ్రి మొదటి గురువు అంట. అలాగే ఎందుకంటే తండ్రి జన్మకే కారణమైండు, పెంచి పెద్ద చేసిండు. తండ్రి కంటే తండ్రి కొడుకులకి పట్ల ఉన్న భావన, తండ్రికి ఉన్న భావన ఈ సృష్టిలో ఎవరికీ ఉండదు, అంత గొప్పగా ఉంటుంది. తండ్రి పక్కన వాడు కొద్దిగా ఎవరన్నా ఏదన్నా ఎంత మిత్రత్వం ఉన్నా కూడా ఆ మిత్రత్వంలో ఎవరన్నా నీకంటే కొద్ది గొప్పవాడంటే మనసు కొద్దిగా అసూయపడుతుంది. కానీ తండ్రి నీ కొడుకు గొప్పవాడంటే తండ్రి పొంగిపోతా ఉంటాడు. నీ కొడుకు నీకంటే ఉన్నతుడంటే ఆనందపడతా ఉంటాడు. అసలు తండ్రి ఎదుగుదల, కొడుకు ఎదుగుదల అంటేనే తండ్రికి అంత ఇష్టపడతా ఉంటాడు. అందుకే తండ్రి అంటే అంత గొప్పవాడు. అందుకే మొట్టమొదటి గురువు తండ్రి. అలాగే రెండో గురువు నీకు ఉపనయనం చేసి, నీకు విద్యాభ్యాసం చేసి, నేను ఉన్నతమైనటువంటి అపరిమితిని ఎవరైతే నేర్పుతా ఉన్నారో ఆ యొక్క భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి విద్యా విధానం అంతా నేర్పినటువంటి గురువు మనకి రెండో వాడు. అలాగే మూడో గురు ఆధ్యాత్మిక గురువు అమ్మలాంటి వాడు. ఎవరైతే మీ యొక్క జన్మ సార్థకం, మీ జన్మ యొక్క రహస్యాలని మీకు ఎవరైతే చెప్తారో, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని బోధిస్తారో, అలా బోధించినటువంటి మహాత్ములలో మహాత్ముడే మరి ఆధ్యాత్మిక గురువు అయ్యా. ఆధ్యాత్మిక గురువు అనేది ఇది ముఖ్యమైనది, ఇది మూడోది కానీ ఇది అన్నింటికంటే విలువైనది. ఈ విధానంలో వాళ్ళు గంటలు రోజులు తరబడి మరి ఆ యొక్క సంభాషణలన్నీ బ్రహ్మాండంగా చెప్పుకున్నటువంటి ఘట్టాలు ఇట్లాంటి మన భారతంలో కోకొల్లలు ఏ భారతంలో లేనిది అసలు ఏమీ లేదు. ప్రపంచంలో ఇప్పుడు నడుస్తున్నది, అప్పుడు నడిచింది, భవిష్యత్తులో నడవబోయే అన్ని మనకు భారతంలో వేదవ్యాస భగవానుడు మన చక్కగా పొందుపరిచి అందించడం జరిగింది. ఇక అలాగే కుశేలుడు విషయానికి వచ్చేసరికి మరి కుశేలుడు అనేది ఎప్పుడో చిన్ననాటి స్నేహితుడు. ఆయన బ్రాహ్మణుడు, ఈయన క్షత్రియుడు. ఇద్దరు కూడా చిన్నప్పుడు చేసుకుంటే పాపం ఆయనకు బ్రాహ్మణుడు 10 మంది సంతానం. అప్పుడు సంతానం అనేది మరి దానికి మళ్ళా ఇప్పుడు ఆపరేషన్లు అవి లేవు కదా, సంతానం కలిగారు 10 మంది సంతానం, చిన్నపిల్లలందరూ కలిగి ఒంటి మీద బొక్కలు పడిన ఒక శనిగిల్ని పెంచదప్ప రెండో గుడ్డ ఉన్నట్లు, ఆయనకి కడుపు నుండి తిండి ఉన్నట్లు ఇబ్బంది పడతా ఉంది కుటుంబం అంతా. అప్పటికే శ్రీకృష్ణ భగవాను యొక్క కీర్తి లోకమంతా వ్యాపించింది. ఆయన గొప్పవాడు, ఏమైనా చేయగలడు, ఏదైనా ఇవ్వగలడు, ఆయనకు మనసారా ఆరాధిస్తే చాలు అతను మన జీవితాన్ని మార్చగలడు అనేటువంటి దైవ జ్ఞానం, దైవభక్తి మొత్తం కూడా ఆయనకు ఆపాదించి లోకమంతా కూడా ప్రభావం, పరాక్రమం కలిగిన వాడు అని చెప్పి కీర్తించడం జరుగుతూ ఉంటే అప్పుడు యొక్క కుశేలం యొక్క భార్య అన్నది,
అయ్యా నీకు ఎప్పుడో చిన్ననాటి మిత్రుడు అని అప్పుడప్పుడు రోజు మన ఇంట్లో చెబుతూనే ఉంటావయ్యా, ఒక్కసారి ఇలా కృష్ణ భగవాను కలవరాదా? ఏదో మనకి ఏదైనా కొద్దిగా సాయం చేసినా కూడా ఏదో 2 గోవులు ఇచ్చినా మన పిల్లలకి తినడానికన్నా తాగటానికి పనిపోతుంది, కాస్తేదన్నా ఇస్తే మనం తినడానికి పనిపోతుంది. మన పేదరికంతో అల్లాడిపోతున్నాం కదా, అడగకుండా ఎవరు పెట్టరు కదా, అడిగితే మంచిది కదా అని ఆమె పాపం ఆయన ఎంకరేజ్ చేసింది. ఆయన అన్నాడు బాగానే ఉంది, నువ్వు అడిగింది వాస్తవానికి కరెక్టే, పోతే బాగానే ఉంటుంది, కానీ ఉత్తచేతలు బాగూడదు కదా మిత్రుడి దగ్గరికి పోయేటప్పుడు అని అంటే పాప మా దగ్గర ఏం లేకపోతే ఏదెత్తాంటి వాళ్ళు ఇళ్ళకి పోయి 2 కుప్పలు అటుకులు తీసుకొచ్చింది, దాన్ని చెంగును కట్టుకున్నాడు. ఇది సగం గారిపోతాను బొక్కలు ఉన్నాయి పాపం. సరే కట్టుకొని నడిచిపోయి ఈయన ఉండేదాడు ఆయన ఉండేదాడు, నడిచి ఒక 4 రోజులకి అక్కడికి చేరడం జరిగింది. అలా చేరిన తర్వాత ఈయన వాకిలి ముందుకు పోతే, ఎందుకంటే కృష్ణుడు బోలెడు సంపదలు ఉన్నాయి, ఆయన కోటేశ్వరుడు. ఎందుకంటే వాళ్ళ తాత మరి ఉగ్రసేనుడు రాజు, వాళ్ళన్న బలరాముడు యువరాజు, రాజ్యం అంతా వీళ్ళ పరిధిలో ఉన్నది, కావాల్సిన సంపదలు ఉన్నాయి. సరే దేవుడు కాకపోయినా రాజుగానైనా ఆయనకు కావాల్సిన అన్ని ఉన్నాయి, మొత్తం కావాల్సిన బిల్డింగ్లు ఉన్నాయి, పరిచారకులు పనులు, ఇంటి నిండా ఆయన కొల్లలుగా ఉంది, ఒంటి నిండా ఆభరణాలు బ్రహ్మాండంగా ఉంటాడు. అందులో ఆయన ఆకర్షించలేని వాళ్ళు ఎవరుంటారు? అట్లాంటి అందగాడు ఆయన. ఆ విధానంలో ఉంటే ఈయన వాకిల దగ్గరికి పోతే పేద బ్రాహ్మణుడా అంటే బ్రాహ్మణులకి ఎక్కడైనా ఇక్కడైనా ఎప్పుడైనా నిలువ ఉంటుంది కాబట్టి ఎవరయ్యా అంటే నేను శ్రీకృష్ణుడికి చిన్నప్పుడు స్నేహితున్నాయా ఇటు వచ్చినానంటే సరే చెప్తే ఆయన పోతా ఉంటే పాపం ఈయనకి బిడియంగా భయంగా ఉంటుంది ఇంట్లో పెద్దవాళ్ళలో పోవాలంటే. సరే ఈయన చూడగానే ఆయన వాకిల దగ్గరకు రాగానే ఈయన మంచం మీద రుక్మిణీదేవి పాదాలు ఎత్తుతుంది, ఆయన మంచం మీద కూర్చున్నాడు. లేచి ఆయన చూడగానే గుర్తుపెట్టి ఆదుల బాధలు ఎదురెళ్ళాడు. లేచి ఎదురెళ్ళి ఒకసారి అలింగనం చేసుకొని తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టి మరి ప్లేటు నీళ్లు ఇవన్నీ తెప్పించి మరి రుక్మిణీదేవి మాత పోస్తామన్నది ఈయన కాళ్ళు కడిగి నెత్తిన చల్లుకున్నాడు. ఆమె చూస్తా ఉంది, ఎందుకంటే రుక్మిణీదేవికి ఆశ్చర్యంగా అనిపించింది, ఇదేంటి ఈ సాయం ఏంది, ఆయనకి సేవ చేయటం ఏంది, ఆ కాళ్ళు కడగటం ఏంది, అసలు ఈయనెవరు ఆయన ఎవరు ఆమెకేం అర్థం కాకపోయినా కృష్ణుడికి కృష్ణుడి పట్ల అంత ఆరాధన ఉంటుంది. ఆమె భక్తురాలు, భార్యే కానీ భక్తురాలు. సత్యభావం కొంచెం గర్వంగా ఉండేది కదా, అందరికి చూపించినట్టుగానే ఉంటుంది అక్కడ కూడా. కానీ ఆ విధానంలో చేసి ఆమె కూడా మరి భర్త సేవ చేస్తుంటే భార్య ఊరుకోకూడదుగా, నీళ్లు ఇచ్చి విసనకర్ర తీసుకొని కుసేలుడికి పాపం విసురుతా ఉంది. అప్పటికప్పుడు అన్నీ భోజనాలు అవన్నీ తెప్పించి మర్యాదలు చేయించి స్నానాలు అవన్నీ పెట్టి శుభ్రంగా స్వామిని మరి కూర్చొని ఇద్దరు మంచం మీద ఆయన కాస్త కిల్లీలో ఏపిస్తా సరదాగా మాట్లాడుతూ ఉంటే ఈయన మాట్లాడితే స్వామి ఆయనేం మాట్లాడలేకపోతున్నాడు. ఎందుకంటే భయంగా లోన బిడియంగా అనిపిస్తుంది, ఏదో ఆయన అనిపించి ఈ బట్టలు ఆయనకి ఈయనకి అసలు పొంతనే లేదు ఆయన. అందుకని ఆయన ఎందుకంటే చూడు మహాత్ములు చొరవ ఎట్లా చేసుకుంటారు, ఆయనే చొరవ తీసుకొని పక్కలో కూర్చొని చేసి చిన్నపిల్లవాళ్ళ లెక్క అనమాట. అలా అయిన తర్వాత ఎలా ఉన్నారు, ఏం పరిస్థితి, పిల్లలు ఎట్లా, భార్య ఏంది, మరి ఏం చేస్తున్నారు, మరి ఇవన్నీ అడిగిన తర్వాత మన చిన్నప్పుడు గుర్తుందా నీకు? వాళ్ళు చిన్నప్పుడు అంటే ఇద్దరు సాందీపుని ఆశ్రమంలో 64 రోజులు ఉన్నాడు స్వామి బలరాముడు కృష్ణుడు ఇద్దరు కూడా. 64 రోజులు 64 కళలు నేర్చుకున్నారు. 64 రోజులు అక్కడ ఉన్నది వాళ్ళు అన్ని వేదాంగాలు ధనుర్విద్య మొత్తం నేర్చుకొని ఆ ఉన్నప్పుడే వీళ్ళ వయసు చిన్న వయసుగా ఒకరోజు ఈ కుశేలుడను వీళ్ళిద్దరు కూడా ఏదో గురుపత్ని పొయ్యిలో పుల్లలు చేపమంటే పోయారంట పాపం తెద్దామని ఇద్దరు, కృష్ణ భగవానుడను ఈ కుశేలుడు ఇద్దరు. వీళ్ళిద్దరు అడుగు పోయేసరికి అడుగుల్లో మబ్బులేసి వానపడి పొద్దుపోయి ఇక దారి మర్చిపోయారు, పుల్లల మూటలు పడేశారు. ఏం చేయాలో అర్థం కాదు. వచ్చి చెట్లమ్మటి పొట్లమ్మటి ఆడాడో పాపం రేతురంతా ఉన్నారు ఇద్దరు ఉండేసరికి ఈయన గురువు గారు అని తప్పన పడతా ఉన్నాడు, అయ్యో పిల్లలు పోయిండే రాలేదని. ఈయన నిద్రపోవాలి ఇక్కడ పాపం. ఈయన తెల్లారుజాము 4 లేసి ఎదురుపోయేసరికి వాళ్ళిద్దరు పొల్లల్లో వేయలేవు పాపం. మొత్తం మళ్ళీ తెల్లారింది, ఎట్లా దారిని అనుకొని వస్తా కాసిన దారిలో ఉరుచుకొని కాసిన నెత్తలు పెట్టుకొని వస్తుంది చిన్నపిల్లల దగ్గర. ఈయన చూసి పాపం కడుపు దరకపోయి మూట కింద వేసి ఇద్దరిని దగ్గరకు తీసుకొని అలింగనం చేసుకొని ఆ తర్వాత మళ్ళీ మూట ఆయన ఎత్తుకొని వాళ్ళిద్దరిని ఇంటికి తీసుకొచ్చి వాళ్ళిద్దరికి మళ్ళీ భోజనాలు అవన్నీ పెట్టి చూసుకున్నాడు గురువు గారు సాందీప్ మహర్షి. అలా ఇవన్నీ మనం చేసిన నీకు గుర్తుందా? కృష్ణుడు అడగటం ఇవన్నీ చేసావంటే ఆయన నవ్వుకుంటా ఆయన సమాధానం చెప్పలేదు. ఆ విధంగా చొరవ తీసుకొని స్నేహానికి ఎంత విలువ ఉన్నదో. భారతంలో స్నేహం వల్లే భారతం నడిచింది, స్నేహం వల్లే కురుక్షేత్ర యుద్ధం మొదలైంది. వీళ్ళ స్నేహం ఇలా ఉన్నది, 4 రకాల స్నేహాలు ఉన్నాయి అందులో. ఈ యొక్క స్నేహం అట్ట చూసుకుంటే మళ్ళీ అట్ట చూసుకుని నాకు ఈయన అటుకుల మూట అందుకే చిన్నగా దాచుకుంటాడు. మరి బాగోదు ఏం పెడతాడు ఈయన దాచుకుంటుంటే అప్పుడు ఈయన చూసి ఏంది నువ్వు నా కోసం ఊరకు వస్తావా, ఊరకు రా, ఏదో తెచ్చుంటావే, నేనంటే నీకు ఇష్టమేగా
అని అన్న తర్వాత ఏం లేదంటాడు. ఏదో అని చెప్పి దగ్గరకు తీసుకొని ఆ మూట ఇప్పుకుంటాడు. ఈయన ఇప్పుకొని ఒక బొక్కడు తీసుకొని నోట్లో పోసుకోగానే అంటే సంపదలు సగం పోయినాయి అంటే కృష్ణుడి అక్కడికి. అప్పుడంటే రుక్మిణీదేవి కనిపెట్టింది. రెండో పేరుకని తీసుకెళ్ళాలి, కాపు సామో నీకు నమస్కారం పెడతా, ఉన్నాయి మొత్తం పోతే నువ్వు అట్లా ఈ బాబు అని చెప్పి ఆపిందా. ఎంత స్నేహం అసలు! కళ్ళమ్మటి చెమ్మతుందమ్మా. ఆ బంధాలు ఏంది, కథ ఏంది, అసలు ఇట్లా మనం ఉండలేకపోతున్నామే. అసలు ఇట్లా ఉంటే అసలు ఆ హృదయాలు ఎంత మెత్తగా ఉంటాయో, ఎంత హైగా ఉంటుందో ఆ బంధాలని తెలుసుకుంటా ఉంటుంది అని అన్న తర్వాత ఆయన రాసమర్యాదలు చేపించి ఆయన కావాల్సిన ఏవో కొన్ని దారికి వాటి అన్నిటి కావాల్సిన ఇచ్చి బాగా సత్కరించి పంపించడం జరిగింది. ఆ విధంగా పంపిస్తే ఆయన ఏమనుకున్నాడు, భార్య పంపించింది దేనికి, ఏమైనా అడిగి సంపదలు చేశారామని. కానీ ఈయన మాత్రం పాపం ఏమీ అడగలేకపోయాడు ధర్మాత్ముడు. ఆయన ప్రేమకే ముగ్ధుడయ్యి ఆయన పెట్టిన తిని చక్కగా దారి పెట్టి వచ్చేసింది. ఈయన వచ్చేసరికి ఈయనకంటే ముందే ఆయన సంపదలన్నీ ఈయన ఇంటికి పంపించిండు. ఈయన కాలినడకని వచ్చేసరికి ఆయన ఇంట్లో చక్కగా నాసర ఇల్లు ఆశ్రమం అయింది. బ్రహ్మాండంగా పనోళ్ళు గిన్నోళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు. అట్లా స్వామి ఇవ్వలేనిది ఏమీ లేదు. చచ్చిపోయిన వాళ్ళని బ్రతికిచ్చే దగ్గర నుంచి యుద్ధంలో విజయ పదం నుంచి అనేక రకమైనటువంటి సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ఈ రకంగా మరి అద్భుతమైనటువంటి స్నేహంలో, సాంగత్యంలో, ఇట్లా శత్రు సంహారంలో, మిత్రుల్ని ఆదరించడంలో, మరి సృష్టిల్ని రక్షించడంలో, దుష్టుల్ని శిక్షించడంలో, సాధువుల్ని మరి సత్పురుషుల్ని వీళ్ళందరినీ పోషించడంలో ఇట్లా స్వామి చేసినటువంటి కార్యాలు అన్నీ కాదు. మరి అలాంటి అద్భుతమైనటువంటి ఆదర్శమూర్తి మనందరికి నాయకుడు. మరి ఆయన యొక్క నాయకత్వం ఎప్పుడు కూడా బలపడాలంటే మనం దాన్ని చక్కగా ముందుకు తీసుకెళ్లాలంటే మనం అప్పుడప్పుడు మనకి ఏ పెద్దలైతే మనకి ఇచ్చారో మనం దాన్ని మళ్ళీ వెనక తరానికి ఇస్తా ఆదర్శంగా, ఐకమత్యంగా, దైవికమైనటువంటి కార్యక్రమాలన్నీ మనం ముందుకు తీసుకుపోవాలి. ఆ విధానాలు మనం పోవాలంటే ఇప్పుడు నేను మళ్ళీ ఆడికి వచ్చా, కృష్ణుడు మనం అటుకుల దగ్గరికి రావాలి. అటుకులు ఎందుకంటే రేపు మనం స్వామికి అటుకులు పెట్టాలి. నేను అటుకులు తెస్తా. మీరందరూ ఏం చేయాలంటే స్వామికి కాస్త తెల్లటి అన్నపూస, మీకు కూడా పని ఉండాలి, మీకు పుణ్యం ఉండాలి కదా, ఒక తెన్నపూసానికి కాస్త నెయ్యిదాన్ని అటుకుల్లో కలిపి స్వామికి అన్నపూస పెట్టి కాస్త శుభ్రంగా తినిపించి ఆయన తినడానికో ఆయన తింటే ఇంకా మనం కుసేలు లెక్కే. అందుకటి ఆ రకంగా మనం వృద్ధి పొందాలి. కార్యక్రమంలో మనందరం పాల్గొనాలి. మరి సమయం ఎంత అవుతుంది, సరిపోయిందా మాకు? కాబట్టి మనం మీరందరూ కూడా తెల్లగా ఉండాలి. అన్నకోసం మంచిది ఏమైనా ఉంటే మన దగ్గర తీసుకుని, లేకపోతే బయట తీసుకుంటే డబ్బులు అవన్నీ ఇద్దామంటే కొద్దిగా తీసుకుంటే ఆ కార్యక్రమాన్ని మనందరం పాల్గొని ఆ కార్యక్రమంలో పాల్గొనాలి. అంతేనమ్మా? ఆ విధానంలో చేసుకుందామా. చెప్పుకుంటూ పోతా ఉంటే అందులో పోతే బయటికి రాలేం. అంత పెద్ద సబ్జెక్టులు అన్నమాట. ఒక్కొక్క దాని గురించి లోతుగా మనం చెప్పుకుంటూ పోతా ఉంటే ఎంత బాగుంటాయి అవన్నీ. ఆ కథలు ఆ హృదయం ద్వారా చెప్పాలి మనం. ఇవన్నీ ఏదో చదివినట్టు చేస్తే పని కాదు. అట్లా మరి ఎన్నో ఉంటాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మన కృష్ణాష్టమికి మీరు ఏ పనులున్నా, వాన వచ్చినా, వరద వచ్చినా, ధర్మం మనకు ప్రధానం. కాబట్టి ధర్మం ప్రకారం మన పని మనం చేద్దాం. ప్రకృతి ఎలా ఉంటుంది ఏందనేది మనం ఒకవేళ వాతావరణం బాగుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. వాతావరణం ఏమైనా తేడా వచ్చినా ఆ పక్కన కళ్యాణ మండపంలో రూమ్ తీసుకుందామండి. కార్యక్రమం అయితే బాగా చేద్దామండి. భక్తులందరికీ ప్రచారం చేయండి. భక్తులు ఎక్కువ మంది రమ్మానండి, ఎక్కువగా పాల్గొనండి. ఒకవేళ ఉదయం వచ్చి మధ్యాహ్నం ఏదైనా షిఫ్ట్ అయినా మళ్ళీ మీరు వస్తామంటే ఆటో పెట్టి సాయంత్రం దాకా ఉందామండి. ఎందుకంటే అన్ని గ్రామాల్లో వెళ్ళినా మీరుండండి. మీరుంటే మీకు బాగా పాటలు పాడతారు, బాగా సేవ చేస్తారు. మీరు అందరూ తిట్టా కూర్చొని కాసేపు మాట్లాడుకుందాం. వెంకటేశ్వర స్వామి అంటే సాక్షాత్ విష్ణుమూర్తి, కృష్ణుడు అంటే విష్ణుమూర్తి. ఇద్దరికి భేదం లేదు. కృష్ణుడి తర్వాత వచ్చిన అవతారం వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి మన బోటి మీద వెంకటేశ్వర స్వామి